దేశానికి నేనేం చేశానని తమను తాము ప్రశ్నించుకునే రోజులు ఎప్పుడూ పోయాయి. అలా ప్రశ్నించుకుని భేషజాలు లేకుండా హద్దులు గీసుకోకుండా పనిచేసిన ఒకప్పటి జాతీయ నేతల్ని అప్పుడు మీరేం చేశారని నిలదీస్తోంది నయా రాజకీయం. మొన్న ఇందిరాగాంధీ, నేడు నెహ్రూ. ఒకటే టార్గెట్, నెహ్రూ గాంధీ కుటుంబ ముద్రను ఈ దేశంలో నెమ్మదిగా చెరిపేయడం. Where in 1857 the first Indian uprising for independence was subdued. Crossing the rampart of the historic fort before assembled diplomats of nations around the world, Prime Minister Nehru unfurls the national flag of India. ముక్త భారత్ సాధిస్తానన్న మోడీ ముందు నెహ్రూ కుటుంబం నుంచి దేశాన్ని విముక్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. నెహ్రూని విమర్శించడం, ఇందిరాని విస్మరించడం అన్ని పక్కా వ్యూహంతో జరుగుతున్నవినన్న విషయం ఓపెన్ సీక్రెట్. నెహ్రూ కాకుండా పటేల్ ప్రధాని అయ్యుంటే అన్న మాటల లోతుల్లోకెడితే మోడీ ఆంతర్యం అర్థమవుతుంది. కాశ్మీర్ ఇప్పటికీ రావణ కష్టంలా రగలడానికి నెహ్రూనే కారణమన్నది మోడీ మార్కు విశ్లేషణ. నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యను అప్పటి ప్రధాని అడ్డుకున్న పటేల్ ఖాతరు చేయలేదని చెప్పడం, నెహ్రూ దేశానికి ఏమీ చెయ్యలేకపోయారని చెప్పే ప్రయత్నమే. గాంధీల తరతరాల ప్రాభవానికి గండి కొట్టేందుకు ఇదే మంచి తరుణమనే ఆలోచనతో ఉన్నారు మోడీ. నెహ్రూ నుంచి మొదలుపెట్టి రాహుల్ వరకు ఎవరిని ఉపేక్షించకూడదనుకుంటున్నారు. నెహ్రూ ఈ దేశానికి మంచి చేశారా, చెడు చేశారా అన్న చర్చ మొదలు పెడితే దీనికి అంతమంటూ ఉండదు. అప్పటి పరిస్థితుల్లో ఆయనే ఈ దేశానికి మార్గదర్శి. అందుకే నవభారత నిర్మాతయ్యారు నెహ్రూ. భారతదేశానికి తొలి ప్రధానిగానే కాదు, సుదీర్ఘకాలం ఆ పదవిలో ఉన్నది ఆయనే. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్న నేపథ్యం, దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించటంలో అప్పటి జాతీయ నాయకులందరినీ కూడగట్టి ముందుకు నడిపిన నేతగా ఉన్న జనాదరణతోనే భారత తొలి ప్రధాని అయ్యారాయన. దేశంలో అప్పటికే సంపన్న న్యాయవాది, రాజకీయవేత్త మోతీలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ మహాత్ముడి ప్రేరణతో స్వాతంత్ర్య సమరం వైపు ఆకర్షితుడయ్యారు. అనతి కాలంలోనే ప్రజాకర్షక నేతగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ వారసుడిగా గుర్తింపు పొందారు. గాంధీ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జాతీయ నేత నెహ్రూనే. స్వతంత్ర పోరాటంలో ప్రతి కీలక ఘట్టంలో గాంధీ, నెహ్రూల పేర్లే మొదట వినిపించేవి, అందరికీ కనిపించేవి. నెహ్రూ ఆధునిక భావాలు, ఆయనకున్న అవగాహన నవభారత నిర్మాణానికి దోహదపడతాయని మహాత్మా గాంధీ విశ్వసించబట్టే ప్రధానిగా ఆయన పేరును ప్రతిపాదించారు. స్వాతంత్ర్యానంతరం ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపింది నెహ్రూ నాయకత్వమే. భారత రాజకీయాల్లో శక్తిమంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి మూలపురుషుడు చాచా నెహ్రూనే. 1947 నుంచి 1964 వరకు ఆయనే ఈ దేశ ప్రధాని. మిశ్రమ ఆర్థిక విధానాలతో, పంచవర్ష ప్రణాళికలతో స్వతంత్ర భారతాన్ని వేలుపట్టుకుని నడిపించిన నేతగా నెహ్రూ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆయన ప్రతిపాదించిన పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి సిద్ధాంతాలు నేటికి దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలబెడుతున్నాయి. సామాన్యుడికి కూడా విద్య అందాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారాయన. సామాజిక అసమానతలు తొలగించేందుకు రిజర్వేషన్లను ప్రతిపాదించింది ఆయనే. నెహ్రూ ఆమోదింపచేసిన న్యాయ సంస్కరణలు అప్పట్లో ఓ సంచలనం. వివాహ కనీస వయస్సుని 12 నుంచి 15కు పెంచడం, విడాకులు పొందే మహిళలకు ఆస్తి వారసత్వాన్ని కల్పించటం, వరకట్న నిషేధం వంటి నిర్ణయాలతో భారతదేశాన్ని ముందుకు నడిపారు. పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తూనే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలకు ఉపక్రమించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగమించేలా చూశారు. దేశంలో ఓ దశలో పేదరికం, నిరుద్యోగం తాండవించిన వెరవక పట్టుదలతో సంక్షేమ పథకాలని అమలు చేసిన నాయకత్వ పటిమ నెహ్రూది. గ్రామీణ ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాలతో పాటు ప్రజారోగ్యం, రహదారులు,
మౌలిక వసతుల కల్పనలో పురోగతి సాధించి తనకున్న ప్రజాదరణను నిలబెట్టుకున్నారు నెహ్రూ. అలీన ఉద్యమ సారథిగా భారత్కు ఓ గౌరవం సమకూరింది నెహ్రూ నాయకత్వంలోనే. విదేశాంగ విధానాల విషయంలో నెహ్రూ తనదైన ముద్రను వేశారు. ప్రచన్న యుద్ధకాలంలో భారత్ని మిత్రదేశంగా చేసుకోవడానికి యుఎస్, సోవియట్ యూనియన్ పోటీ పడ్డాయంటే అది నెహ్రూ నాయకత్వ ప్రభావమే. శాంతికాముకుడైన నాయకుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఐక్యరాజ్య సమితికి ప్రధాన మద్దతుదారుగా నిలిచారు నెహ్రూ. When we step out from the old to the new, when an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance, it is fitting that at this solemn moment we take the pledge of dedication to the service of India and her people and to the still larger cause of humanity. దేశ విభజనకు నెహ్రూనే కారణమని నిందించిన వారున్నారు. చైనా యుద్ధంలో ఓటమికి ఆయన నాయకత్వ లోపమే కారణమన్నవారున్నారు. అసలు గాడ్సే తోటాకు టార్గెట్ మహాత్ముడు కాదని నెహ్రూననే వాదనను కొందరు అతివాదులు తెరపైకి తెచ్చారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నెహ్రూ వ్యవహరించారు. పోరాటాల ఫలంగా చేతికందిన స్వతంత్ర భారతాన్ని అన్ని రంగాల్లో ముందంజ వేయించే లక్ష్యంతో ముందుకు కదిలారు. కొన్ని విషయాల్లో నెహ్రూ, పటేళ్ల మధ్య భావ వైరుధ్యాలుండొచ్చు. వాటిని ఎప్పటికీ కొందరు భూతత్వంలో చూపే ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ ప్రజాస్వామిక భారత సౌధాన్ని నిర్మించటంలో తన వంతుగా నెహ్రూ ఎన్నో రాళ్లెత్తిన మాట చరిత్ర మరవని సత్యం. Special Focus లో take a break.